7 పిల్లలు ఉన్న తల్లికి వందనం అమలు చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూల్కు వెళ్లే పరిస్థితులు వచ్చాయని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో అన్నారు. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, ఇదే దేశంలోనే అతిపెద్ద స్కీమ్ అని తెలిపారు. ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారని, కానీ అది సక్సెస్ అయ్యిందని పేర్కొన్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు కన్నీళ్లు తెప్పిస్తున్నారని వైసీపీ విమర్శించింది. కర్నూలులో ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు మునగాలపాడు వద్ద పంటకు పారబోసి వెళ్లారు. ఉల్లిపాయలను ప్రజలు బైకులు, ఆటోలో తీసుకెళ్తున్నారు. ఉల్లి క్వింటాలకు ₹1200 ప్రభుత్వం ఇస్తుందని గొప్పలు చెప్పావు కదా, మరి మద్దతు ధర ఇస్తుంటే ఎందుకు రైతులు ఇలా పంటను పారబోసినట్లు చంద్రబాబు అని వీడియోను ట్వీట్ చేసింది. భూ కబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చానని మంత్రి అనగాన సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తెలిపారు. ఫ్రీ హాల్లో భూములు విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టాలేమన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రలో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15% వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలకు తగ్గించేందుకు P4 ను తీసుకొచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సిలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీలోని కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్లు భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డిఎస్సిలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి డిఎస్సి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్లో టెట్ ఉంటుందని ప్రిపేర్ కావాలని సూచించారు.